విజయ్ బాబు గారు ఏం చెప్తారు సార్? ఈ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి పూర్తిగా తీసేసేసినటువంటి కుట్ర చేస్తున్నారనేది ఈ మేనిఫెస్టో ద్వారా మనకు అర్థమవుతోంది. కేజీ టు పీజీ విద్యను రివ్యూ చేస్తాను అని పైకి పెట్టి లోపల ఆల్రెడీ కుట్రలు స్టార్ట్ చేశారు ఇంగ్లీష్ మీడియం ఎత్తేయడానికి. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేనిఫెస్టోలో క్లియర్ గా పెట్టారు చంద్రబాబు, కేజీ టు పీజీ సిలబస్ మొత్తం రివ్యూ చేస్తాను, తీసేస్తాను ఇంగ్లీష్ మీడియం. ట్యాబులు తీసేయమంటున్నారు సార్ మన రామోజీరావు గారు. అవునండి, ఇప్పుడు చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం పోయినట్టేనా పిల్లలకి? ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడైతే ఎన్నికలకు కావలసినటువంటి గనీ బ్యాగ్స్ లో కావాల్సిన డబ్బుని సప్లై చేసింది నారాయణ చైతన్య స్కూల్స్ కూడా ఒక సింహభాగం వాళ్ళది కూడా, వాళ్ళ కంట్రిబ్యూషన్. అలాంటిది ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. పేదలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అది కూడా ఇంగ్లీష్ మీడియం మంచి స్కూల్స్ లో ఇచ్చేసరికి ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా నిద్రపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది మరి సహజంగానే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి వెనకాల వెన్నుదన్నుగా ఉన్నటువంటి విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల వల్ల దెబ్బతింది. తర్వాత ఇందాక ఇంకోటి మాట ఏంటంటే, పాప ఆయన స్వానుభవంతో చెప్పాడండి, ఏమని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే కొండనాలికి మందు రాస్తే ఉన్ననాలికి ఊడినట్టు అవుతుంది, మన పిల్లలు ముద్దబ్బాయిలు అవుతారు అనేది లోకేష్ ని చూసి ఆయన ఆ అనుభవంతో చెప్పాడు. కరెక్ట్ గా ఎంత పర్ఫెక్ట్ గా చెప్పాడంటే చూడండి, ముద్దబ్బాయిలుగా తయారవుతారు. లోకేష్ విషయంలో కరెక్టే. కొండనాలిక మందు రాస్తే ఉన్న నాలిక ఊడుతుంది. పాపం ఆయన నాలిక మడతలు తిరిగే మంగళగిరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక్క తెలుగు భాషను కూడా, తెలుగు చిన్న పదాలను కూడా, సరళమైన పదాలను కూడా సరిగ్గా పలకలేడు. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే తన కొడుకులాగే అందరూ ముద్దబ్బాయిల్లాగా తయారవుతారని చెప్పని అనుకుంటున్నాడు. ఇది ఒకటి ఆయన స్వానుభవం. తర్వాత ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి వాళ్ళ వ్యాపార సంస్థలను, ప్రైవేటు వ్యాపార సంస్థలను మళ్ళీ అంటే అధికారంలోకి వచ్చేటట్టయితే మొత్తం ప్రైవేటీకరణ చేసి, ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఒక సందర్భంలో చెప్తున్నానండి, ఎంప్లాయీస్ అందరినీ కూడా తీసి పారేసేసి మళ్ళీ అక్కడ ప్రైవేటు ఎంప్లాయీస్ ని పెడతాడు. కేజీ టు పీజీ అనేటువంటి దీంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేసేసి మళ్ళీ వాటిల్ని బందిల్ దొడ్డిల కింద తయారు చేస్తాడు. చేసి మొత్తం అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకే వెళుతుంది. ఇది వాళ్ళ కుట్ర. కానీ ఒక్క విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, అసలు మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ తప్పుడు ప్రచారాలు, ఒకరోజేమో ఒకటేదో ఏంటి వాలంటరీ వ్యవస్థ రద్దు చేయమంటాడు, ఒకరోజేమో అవ్వాతాతలకు అసలు పెన్షన్ అవసరం లేదంటాడు, ఒకరోజేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటాడు, ఒకరోజేమో ఇదంతా ఏంటంటే తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారండి. తర్వాత గడచిన కొన్ని రోజులుగా ఈ బాధ అంతా ఏంటంటే ఇంకేముంది వచ్చేస్తున్నాను ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి చాలా సింపుల్ గా అసలు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంఫర్టబుల్ గా ఆయన అధికారంలోకి వస్తున్నారు అనేది ఒక్కటే చెప్తా. మనకి పట్టణాల్లో ఉండేటువంటి గొంతులు ఇప్పుడు మనం కూడా మాట్లాడుతుంది ఏంటంటే అర్బన్ ఏరియాలో కూర్చున్నాం మాట్లాడుతున్నాం. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేకమైనటువంటి మీడియా సంస్థలని అదని ఇదని ముసుగులో ఎవడ పడితే వాడు తెలుగు మాట్లాడటం కూడా రానటువంటి వాడు కూడా ఒక ఛానల్ పెట్టేసేసి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడే జాగ్రత్త, ఒక్కటే విషయం చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓట్లు అధికారికంగా ప్రకటించినవి 4,13,00,000 ఓట్లు ఉన్నాయండి. 4,13,00,000లో కేవలం 87 లక్షలే అర్బన్ ఓట్లు. కేవలం 87 లక్షల్లో ఇప్పుడు వాగుతున్న గొంతులు అంటే మనతో సహా కూడా, ఎస్ లెట్ మీ అడ్మిట్ అవర్ సెల్ఫ్ ఆల్సో, ఇప్పుడు మాట్లాడుతున్న గొంతులన్నీ కూడా ఈ అర్బన్ కి సంబంధించినవి. దీంట్లో గోల చేయిస్తున్నది సర్వేలని, చెత్తని, చెదారం అని వాగిస్తుందంతా కూడా. ఇప్పుడు ఆడెవడో దిగాడు కదా మొన్న అమెరికా నుంచి దిగి ఎదవలాళ్ళు ఓట్లేరు, మనం డూ ఆర్ డై అని చెప్పన్నాడే. ఈ బాపతగాళ్ళంతా సోషల్ మీడియాలో కూర్చొని వాళ్ళ గగ్గోలు పెట్టి గోల అల్లరల్లరి చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో 3,20,00,000 ఓటర్లు ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. ఆయన మొదటి నుంచి కూడా నా 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 అవ్వాతాతలో నా అక్క చెల్లెమ్మలు అని ఆయన మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే 3,20,00,000 గ్రామీణ ఓటర్ల గొంతులు మనలాగా వినిపించవు. చంద్రబాబు నాయుడు ఉన్నట్టు మీడియా సంస్థల్లో వాళ్ళ గొంతులు వినిపించే అవకాశం లేదు. అందుకని కాకి గోలే ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది. సైలెంట్ గా ఉన్న ఓటర్లు 3,20,00,000 మంది ఉన్నారు. రేపొద్దున వాళ్ళంతా కూడా ఓటు ద్వారా
వాళ్ళ యొక్క దీన్ని వెన్నుదన్నుగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలుస్తారు. ఈ లోపు ఈ 87 లక్షల ఒక విషయం డైరెక్ట్ గా చెప్పగలరా సార్? చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం ఉండదు. అదే చెప్పగలరా? చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం ఉండదు. ఇది చాలా చాలా ఇది సూక్ష్మం అండి. ఎందుకు చెప్తానంటే కడచిన్న 4-5 రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. ఏదో ట్రెండ్ మారిపోయింది, అది మారిపోయింది, ఇది మారిపోయింది, ఆ సంగతి చూస్తా, ఈ సంగతి చూస్తాను. మేనిఫెస్టో విషయానికి వస్తే అది పూర్తిగా ఒక అబ్రకదబ్రా మేనిఫెస్టో, అది మాయా పకీర్ మేనిఫెస్టో. అందులో ఏది ఇంప్లిమెంట్ చేసేది లేదండి. ఏమన్నాడు? ఇంగ్లీష్ మీడియం KG to PG అన్నాడు, తీసి పారేస్తాడు. 3000 కాదు, నేను మీకు 4000 ఇస్తా అన్నాడు. రేపు పొద్దున ఏం చేస్తాడు? అందరిని ఏరేస్తాడు. అర్హులైన వాళ్ళు ఇప్పుడు అనర్హులు చాలా మంది ఉన్నారని చెప్పని మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టి అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి. అంటే ప్రతి దీని వెనక ఒక కుట్ర దాగి ఉంది. ఈ కుట్రలన్నీ కూడా పనిచేసేది కాదు. గ్రామీణ ఓటర్లు ఒక్కొక్కళ్ళు ఓటెత్తి ఖచ్చితంగా ఇతని వర్గానికి మళ్ళీ బుద్ధి చెప్పేటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మనం ఈ పనికిమాలిన ప్రచారాల గురించి మనం ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా కంఫర్టబుల్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ఇంకొక పాయింట్ చెప్తానండి. చెప్పండి సార్, చెప్పండి. ఢిల్లీ నుంచి అమిత్ షా గారు వస్తే అమిత్ షా గారికి తెలుగు భాషని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పని ఒక స్క్రిప్ట్ రాస్తే ఆయన పాపం తడుముకుంటూ చదివాడు. దానికి కూడా నేను సమాధానం చెప్తాను. అదొక సాక్ష్యం. ఈ రోజు మనం ఇంగ్లీష్ మీడియం ఉండదు చంద్రబాబుకు ఓటేస్తే అని చెప్పడానికి. తెలుగు అదే చెప్తున్నాండి. తెలుగు ఆయన అమిత్ షా గారితో మాట్లాడించాడు. అమిత్ షా గారితో మాట్లాడించిన సందర్భంలో కూడా చెప్పేది ఏంటంటే తెలుగు భాషను భ్రష్టు పట్టిస్తుంది ఆయన సుపుత్రుడు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలతో వేమన శత జయంతి సందర్భంగా మేము అధికార భాషా సంఘం తరఫున అద్భుతమైన పద్యాలు చదివించామండి. అంటే వాళ్ళ టాలెంట్ ఇవాళ ఐక్యరాజ్య సమితిలో మన తెలుగు పిల్లలు అక్కడికి వెళ్ళి మన వాణి మన బాణి వినిపించగలుగుతున్నారంటే ప్రతి తెలుగువాడు కూడా గర్వంతో ఉప్పొంగిపోవాలి. సగటు ప్రజలు ముఖ్యంగా ఆ అవకాశాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం. ఇందాక మన సోదరుడు రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఎంత అద్భుతమైన సిలబస్ అంటే వాళ్ళకి అర్థమై చావదు. బైలింగ్వల్లో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, మన సమాజం, మన సాంఘిక శాస్త్రం వీటన్నిటిని బ్యూటిఫుల్ సిలబస్ అండి ఇచ్చింది కూడా. ఇటువంటి క్వాలిటేటివ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, బైలింగ్వల్ ఎడ్యుకేషన్ ఇలాంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. దీన్ని పీకేస్తే గానీ ఈ చైనా అంటే నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలు మళ్ళీ తిరిగి పుంజుకోవని దానికోసం బహుశా వాళ్ళకి ప్రామిస్ చేసి ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళ దగ్గర కూడా బాగానే పట్టుకొని ఉంటాడు ఆయన ఖర్చులకి. కేవలం ఏంటంటే పొంచి ఉన్నాయి గుంట నక్కల వాళ్ళ ప్రైవేటీకరణ చేయడం కోసం. అందుకని ఖచ్చితంగా మనం అందరం కూడా ఇప్పుడున్నటువంటి వీటన్నిటిని గుట్టుని విప్పినట్లయితే గ్రామీణ ఓటర్లు పోటెత్తుతారు. పోటెత్తడమే కాదు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.